ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పిల్లాడు టౌన్ లో న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాడు. ఆ టౌన్ లో ఒక మార్చరీ రూమ్ ఉంటుంది. అక్కడ ప్రతిరోజు వేసిన న్యూస్ పేపర్స్ బయటనే ఉంటాయి. అప్పుడు ఆ పిల్లాడికి డౌట్ వచ్చి కెమెరా తీసుకుని ఆ మార్చరీ రూమ్ వైపు వెళ్తాడు. డోర్ లో ఒక హోల్ కనిపిస్తుంది. ఆ హోల్ దగ్గర కెమెరా పెట్టి ఒక ఫోటో తీస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి కళ్ళు కనిపిస్తాయి. ఆ వ్యక్తి ఆ మార్చరీ నుండి బయటికి వస్తాడు. ఆ వ్యక్తి పేరు డార్క్. ఆ పిల్లాడు ఆ వ్యక్తిని చూసి భయపడి కెమెరాని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత డార్క్ ఆ కెమెరాని తీసుకుని ఒక బాక్స్ లో పెడతాడు. ఆ బాక్స్ లో చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఇంతకు ముందు అక్కడికి వచ్చిన వాళ్ళవి. తర్వాత డార్క్ ఆ ఫినరల్ హోమ్ లో ఒక చిన్న పిల్లాడి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. ఆ ఫినరల్ అయ్యాక అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు శ్యామ్. శ్యామ్ అక్కడికి జాబ్ కోసం వచ్చి ఉంటుంది. ఎందుకంటే డార్క్ జాబ్ వేకెన్సీ ఉంది అని నోటీస్ పెట్టుంటాడు. తర్వాత శ్యామ్ మార్చరీ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న వస్తువుల్ని చూసి అట్రాక్ట్ అవుతుంది. అక్కడ కొన్ని బుక్స్ కూడా ఉంటాయి. అప్పుడు డార్క్ అక్కడికి వచ్చి ఆ బుక్స్ లో చనిపోయిన వాళ్ళ కథలు ఉన్నాయి అంటాడు. అప్పుడు శ్యామ్, అన్ని స్టోరీస్ నాకు వినిపించండి, ఆ స్టోరీస్ భయంకరంగానూ అలాగే ఇంట్రెస్టింగ్ గాను ఉండాలి అంటుంది. డార్క్ ఆ బుక్ లో ఉన్న స్టోరీస్ చెప్పడం మొదలు పెడతాడు. ఈ స్టోరీ 1950లోనిది. ఒక అమ్మాయి పార్టీకి వెళ్ళి ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటుంది. ఇక ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి లైట్స్ ఆన్ చేస్తుంది. అప్పుడే ఆమె చేతికి జిగురులా ఉన్న ఒక లిక్విడ్ అంటుకుంటుంది. నిజానికి ఆ అమ్మాయి ఒక దొంగతనం చేయడానికే ఆ పార్టీకి వెళ్ళుంటుంది. ఆ పార్టీలో అందరి పర్సులు కుట్టేసి అందులో ఉన్న డబ్బును తీసుకుని ఆ పర్సుల్ని మాత్రం డస్ట్బిన్ లో పడేస్తుంది. అప్పుడే ఆ అమ్మాయికి కబోర్డ్ లో ఒక సౌండ్ వినిపిస్తుంది. లోపల ఏముందో చూద్దామని ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డోర్ అతి కష్టం మీద ఓపెన్ అవుతుంది. అందులో ఏముందో చూసి ఆ అమ్మాయి భయపడిపోతుంది. ఆ కబోర్డ్ లో ఒక భయంకరమైన మాన్స్టర్ ని బంధించి ఉంటారు. ఆ మాన్స్టర్ కి చాలా కాళ్ళు ఉన్నాయి. అది బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలాగో అలా ఆ అమ్మాయి ఆ కబోర్డ్ డోర్ ని మూసేస్తుంది. ఇక సౌండ్ చేయకుండా ఆ అమ్మాయి అక్కడ నుండి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి చేతికి ఉన్న వాచ్ కింద పడిపోతుంది. కింద పడిన ఆ వాచ్ సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ విని ఆ మాన్స్టర్ బయటికి వచ్చేసి ఆ అమ్మాయిని లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అంతటితో ఆ బుక్ లో ఉన్న ఫస్ట్ స్టోరీ అయిపోతుంది. అప్పుడు శ్యామ్, స్టోరీ బానే ఉంది, అయితే ఇందులో భయపడేంతగా ఏం లేదు, నాకు ఇంకా భయంకరమైన హారర్ స్టోరీని వినిపించు అని అడుగుతుంది. అప్పుడు డార్క్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయమని చెబుతాడు. తర్వాత మార్చరీ రూమ్ కి తీసుకెళ్తాడు. ఇక సెకండ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ 1960లోది. అంటే ఫస్ట్ స్టోరీ కంటే 10 సంవత్సరాల తర్వాతది. ఇక్కడ మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. అతను ఒక అమ్మాయితో పరిచయం పెంచుకుని ఒక రూమ్ లో ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయితో ఇంటిమేట్ కూడా అవుతాడు. ఇక మరుసటి రోజు మార్నింగ్ అతను నిద్రలేచి చూస్తే అతని బాడీ మొత్తం ర్యాషెస్ వచ్చి ఉంటాయి. అందుకని ఒక డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు. ఆ డాక్టర్ కి ఆ అబ్బాయి కడుపులో ఏవో క్రియేచర్స్ మూవ్ అవుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. ఆ డాక్టర్ ఆ అబ్బాయి రిపోర్ట్స్ చూసి ఆశ్చర్యపడిపోతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇక ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళగానే పొట్ట బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇక ఆ అబ్బాయి రాత్రి ఇంటిమేట్ అయిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిపై అరుస్తాడు. నీ వల్లే నాకు కడుపు వచ్చింది అని కోప్పడతాడు. అప్పుడే ఆ అబ్బాయికి పెయిన్స్ వస్తాయి. బాడీ కూడా విచిత్రంగా మారిపోయి ఉంటుంది. ఉన్నట్టుండి తన కడుపు కూడా పగిలిపోతుంది. దాంతో ఆ అబ్బాయి చనిపోతాడు. చనిపోతూ ఒక మాన్స్టర్ బేబీకి జన్మనిస్తాడు. ఆ అమ్మాయి తల్లి ఆ మాన్స్టర్ ని తీసుకెళ్లి ఒక రూమ్ లో ఉంచుతుంది. అప్పటికే ఆ రూమ్ లో చాలా మాన్స్టర్ బేబీస్ ఉంటాయి. అంటే ఆ అమ్మాయి చాలా మంది అబ్బాయిలకు కడుపు చేసింది అన్నమాట. ఇక ఈ స్టోరీ విన్న శ్యామ్, ఈ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది అని అంటుంది. తర్వాత డార్క్ శ్యామ్ ని బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఉండే ఒక డెడ్ బాడీని చూపిస్తాడు. అది ఒక అమ్మాయిది. ఆ డెడ్ బాడీని చూపిస్తూ ఆ అమ్మాయి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ 1970లోది. అంటే ఇంతకు ముందు స్టోరీ కంటే 10 సంవత్సరాల తర్వాతది. ఒక కపుల్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. భర్తకి భార్య అంటే చాలా ఇష్టం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత భార్యకి మానసిక పరిస్థితి బాగుండదు. భర్త భార్యని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. కానీ తన హెల్త్ మాత్రం కుదుటపడదు. ఇక ఆ భర్త ఆమె గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాడు. తన భార్యని ఎలాగైనా మామూలు మనిషిని చేయడానికి క్యాండిల్ లైట్ లో డిన్నర్ ని ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ భార్య మాత్రం ఫుడ్ తినదు, ఒక్క మాట కూడా మాట్లాడదు. అంతేకాదు తన బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండదు.
ఇక ఆ భర్తకి ఏం చేయాలో అర్థం కాక తను తినే ఫుడ్ లో ఓవర్ డోస్ మెడిసిన్ ఇచ్చి ఆ ఫుడ్ ని ఆమెకి బలవంతంగా తినిపిస్తాడు. అలా చేయమని డాక్టర్ చెప్పుంటాడు. ఎందుకంటే ఇంత పెయిన్ఫుల్ లైఫ్ ని భార్యకి ఇవ్వకూడదని ఒకేసారి ఆమెను చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడు ఆ భార్య హ్యాండ్ కి మూమెంట్ వస్తుంది. భర్త చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఆ భర్త కంగారు పడుతూ తన భార్య తిన్న ఫుడ్ అంతా వామిట్ చేయిస్తాడు. అప్పుడే ఆ భార్య తలకి ఒక వస్తువు గుచ్చుకుని ఆమె చనిపోతుంది. ఇక ఆ భర్త డాక్టర్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు ఆ డాక్టర్ నీ వైఫ్ డెడ్ బాడీని ఎక్కడైనా పడేసేయ్, లేకపోతే ఆ కేసులో నువ్వు ఇరుక్కుంటావని చెబుతాడు. ఇక ఆ భర్త తన భార్య శవాన్ని ఒక బాక్స్ లో పెడతాడు. అయితే ఆమె కాళ్ళు బయటికి వచ్చేసి ఉంటాయి. ఆ భర్త ఆమె 2 కళ్ళని కట్ చేసి ఆ బాక్స్ లో పెడతాడు. అలాగే ఆ బాక్స్ ని లిఫ్ట్ లో పెడతాడు. అదే టైంలో లిఫ్ట్ కూడా పనిచేయదు. ఆ బాక్స్ నుండి బ్లడ్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి ఆ భర్త కంగారు పడతాడు. అక్కడ నుండి బయటకు వెళ్దాం అని లిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. కానీ లిఫ్ట్ డోర్ కూడా ఓపెన్ అవ్వదు. అప్పుడే వాళ్ళ నైబర్ లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకువద్దామని చెప్పేసి పోలీసులకు కాల్ చేస్తాడు. ఇక లిఫ్ట్ లో ఉన్న ఆ భర్త తన వైఫ్ తో గడిపిన మెమోరీస్ ని రీకాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బాక్స్ లో ఉన్న ఆ అమ్మాయి దెయ్యంలాగా మారి బయటికి వచ్చి తన భర్తని చూస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మెంటల్ డిసార్డర్ ఉన్నది భార్యకు కాదు, భర్తకి. అందువల్లే ఇలా ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఆ భర్తని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక శ్యామ్ ఈ కథ విని చాలా బాగుంది అంటుంది. మీరు చెప్పిన స్టోరీస్ చాలా బాగున్నాయి, అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. ఇక డార్క్ శ్యామ్ ని ఇంకొక బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. అప్పుడు శ్యామ్ డార్క్ తో నేను జాబ్ చేయడానికి రాలేదు, మీరు ఫినరల్ చేసిన ఆ పిల్లాడి గురించి వచ్చాను. ఆ పిల్లాడు చనిపోవడానికి కారణం నేనే అని తన స్టోరీని చెబుతుంది. నేను ఈ పిల్లాడిని చూసుకోవడానికి వెళ్ళిన కేర్ టేకర్ని. పిల్లాడి పేరెంట్స్ ఇంట్లో లేరు. అప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది, నీకు ఆకలి వేస్తే ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఆ పేరెంట్స్ మెసేజ్ పంపారు. ఇక నేను మీట్ ప్రిపేర్ చేస్తున్నా. అప్పుడే టీవీలో ఒక న్యూస్ ప్లే అయింది. అదేంటంటే మెంటలీ డిజబుల్ అయిన ఒక వ్యక్తి మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్నారు అని. అప్పుడే ఆ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ టీవీలో చెప్పిన వ్యక్తి ఇదనే అనుకుని ఆ వ్యక్తి చెయ్యిని మిక్సీలో పెట్టేస్తుంది శ్యామ్. అప్పుడు ఆ వ్యక్తికి శ్యామ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో శ్యామ్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక ఆ వ్యక్తి ఆ పిల్లాడి రూమ్ కి వెళ్తాడు. ఇక శ్యామ్ కి మెలకు వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకుంటుంది. ఆ ఫైట్ లో ఆ వ్యక్తి మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతాడు. ఇక శ్యామ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నువ్వు అనవసరంగా నా డిన్నర్ ని పాడు చేశావు అని టీవీతో ఆ వ్యక్తి తల పగలగొడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లాడి పేరెంట్స్ అక్కడికి వస్తారు. ఆ చనిపోయిన వ్యక్తిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ పిల్లాడిని చూసుకోవడానికి వాళ్ళు అరేంజ్ చేసిన కేర్ టేకర్. మరి శ్యామ్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? టీవీలో చూపించిన ఆ మెంటల్ పేషెంటే శ్యామ్. ఇక ఆ పేరెంట్స్ ఆ పిల్లాడి కోసం వెతుకుతారు. అయితే ఆ పిల్లాడు ఎక్కడా కనిపించాడు. చివరికి ఓవెన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ పిల్లాడు ఉంటాడు. నిజానికి శ్యామ్ డిన్నర్ కోసం వండుతున్న ఆ మాంసం ఆ పిల్లాడి బాడీనే. అక్కడే మనకు ఇంకొక నిజం కూడా తెలుస్తుంది. అదేంటంటే శ్యామ్ ఒక సీరియల్ కిల్లర్. అంతేకాదు మనిషి మాంసం తినే ఒక క్రూరమైన మనిషి కూడా. పిల్లల్ని చంపి వాళ్ళ మాంసాన్ని తిని ఆ పిల్లలకి గుర్తుగా వారి పళ్ళు పీకి తన దగ్గర పెట్టుకునేది. ఇక ఈ పిల్లాడి పళ్ళు తీసుకోవడం కుదరలేదు. అప్పుడు ఆ పన్నుని తీసుకోవడానికి వచ్చాను అంటుంది. ఇక శ్యామ్ డార్క్ ని ఒక కత్తితో పొడి చేస్తుంది. కానీ డార్క్ ఏమో గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే శ్యామ్ పొడిచిన చోట రక్తం రాకుండా జిగురులాగా ఉన్న ఒక లిక్విడ్ బయటకు వస్తుంది. ఇక శ్యామ్ భయపడి అక్కడ నుండి పారిపోవాలి అనుకుంటుంది. కానీ కుదరదు. ఎందుకంటే శ్యామ్ ఆ ప్లేస్ లో ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఇదంతా డార్క్ కావాలని చేస్తూ ఉంటాడు. ఆ బుక్స్ అన్నిటిలో శ్యామ్ చంపిన పిల్లల కథలు ఉంటాయి. ఆ పిల్లలు అమాయకులు. ఇక ఆ బుక్స్ లో ఉన్న పిల్లల ఆత్మలు వచ్చి శ్యామ్ ని తింటాయి. డార్క్ శ్యామ్ బాడీలోకి అదే జిగట పదార్థాన్ని సెలైన్ ద్వారా ఎక్కిస్తాడు. అలాగే ఆ బాడీకి కుట్లు వేస్తాడు. ఇక డార్క్ బయటకు వచ్చి గాలిలో ధూళిలాగా మాయమైపోతాడు. ఇటువైపు మార్చరీ రూమ్ లో ఉన్న శ్యామ్ కళ్ళు తెరుస్తుంది. డార్క్ తర్వాత ఆ మార్చరీ బాధ్యతల్ని శ్యామ్ చూసుకుంటుంది. శ్యామ్ ఈ కథని ఫస్ట్ లో చూపించిన పేపర్ బాయ్ కి చెబుతూ ఉంటుంది. ఇక ఆ పిల్లడికి భయం వేసి నేను ఇంటికి వెళ్తాను అంటాడు. ఇక శ్యామ్ తొందర ఏముంది, మనం డిన్నర్ చేసుకుని తినాలి కదా అంటుంది. ఇక ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది.